పల్నాడు జిల్లా వాణిజ్య పంటలకి పేరుగాంచింది. ముఖ్యంగా పల్నాడు ఉమ్మడి గుంటూరు జిల్లాలో పల్నాడు ప్రాంతంలో మిర్చి ప్రతి పంటలో విపరీతంగా సాగు చేసేవాళ్ళు. ఇక్కడ ఉన్నటువంటి కొన్ని లక్షల మంది కూలీలకి ఉపాధి కావచ్చు, కొన్ని కోట్ల రూపాయల ఎరువులు పురుగు మందుల వ్యాపారం కావచ్చు, ఆటో వాళ్ళకి, ట్రాక్టర్స్కి, ఎద్దులు వ్యవసాయం చేసే వాళ్ళకి, కౌళ్ళు, రకరకాలుగా దీని మీద అనుబంధ రంగాలుగా ఉన్నటువంటి యొక్క రంగాలన్నిటికీ లబ్ధి చేకూరుస్తూ రైతు కూడా ఎంతో కొంత జీవనాన్ని పొందేవాడు. ఈ మిర్చి పంట చూడండి, నల్ల తామర దెబ్బకి ఏ విధంగా విలవెల్లాడిపోతుందో. ఈ రోజున నల్ల తామర పురుగు మిర్చి రైతు కంట్లో కారం కొట్టేస్తుంది. అరకొరగా దిగుబడులు రావటం మిర్చి రైతును చూస్తే బాధ అనిపిస్తుంది. లక్షలు పెట్టుబడి పెట్టేస్తే చేతికి వచ్చేసరికి ఎకరానికి 5 నుంచి 10 క్వింటాల దిగుబడి మాత్రమే వస్తుంది. ఈ దిగుబడిని చూసిన తర్వాత రైతు కన్నీటితో ఏం చేయాలో తెలియక, ఎవరికి చెప్పుకోవాలో తెలియక, పెట్టిన పెట్టుబడులు రాక, పంటకు తెచ్చిన అప్పులు తీరక అయోమయ పరిస్థితుల్లో ఈ రోజున రైతు కొట్టుమిట్టాడుతూ ఉంటే ఆదుకోవలసినటువంటి ప్రభుత్వాలు మీనమేషాలు లెక్కిస్తూ రైతును పట్టించుకోవటం ఈ రోజున మన రాష్ట్రంలో చూస్తున్నాం. ఇదే విధంగా కొనసాగితే ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ రాష్ట్రం దగ్గర నుంచి అప్పుల పూర్ణగా పోయే ప్రమాదంలోకి వెళ్ళిపోతుంది. ఆ పరిస్థితి నుంచి ఆంధ్రప్రదేశ్ని గట్టెక్కించాలని రైతులు వేడుకుంటున్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతుల పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోతుంది. గత కొన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాం. వ్యవసాయం వైపు మళ్ళాలంటేనే వ్యవసాయంలో ఉన్న రైతులు కరెంటు షాక్ తగిలితే ఏ విధంగా గిలగిల్లాడిపోతారో ఆ విధంగా కొట్టుమిట్టాడుతున్నారు. మనం చూస్తూనే ఉన్నాం. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా వరకు కమర్షియల్ క్రాప్ అయినటువంటి పత్తి, మిర్చిని వదిలేసి జొన్న, సజ్జ, వరిగ వైపు కొంతమంది రైతులు మరలారు. ముఖ్యంగా కంది వైపు కూడా మరలారు. కొద్దిపాటి మంది, ఏదైనా 15 నుంచి 20% మంది మాత్రమే ఈ ఎర్ర బంగారం వైపు చూశారు. ఆ 20% మందికి కూడా ఈ ఎర్ర బంగారం కళ్ళలో కారం కొట్టేసి విలవిల్లాడేలా చేస్తుంది. ఈ రోజున రైతాంగం పరిస్థితి ఎంత దారుణంగా ఉందో రోజు రోజుకి చూస్తూనే ఉన్నాం. మిర్చి పంట నల్లతామర తాండవం చేసింది. స్టార్టింగ్ నుంచి మొక్క విత్తనం వేసేటప్పుడు 20,000 రూపాయలు ఉన్నటువంటి మిర్చి ధర ఈ రోజున కోసేటప్పటికి 10 నుంచి 12,000కి పడిపోయింది. అంటే సగానికి సగం పడిపోయింది. విత్తనాలు కొనుగోలు చేయాలనే ఉద్దేశంతో కావచ్చు, లేకపోతే రైతులను వ్యవసాయం నుంచి బయటికి రాకుండా ఉంచాలనే దురుద్దేశంతోనే ఏదో కొద్ది గొప్ప రేటు కొంతకాలం పాటు నిలబెట్టేసి తర్వాత దళారీ వ్యవస్థ కావచ్చు, ఎక్స్పోర్ట్స్ అనే మాయాజాలం చూపించేసి రేటును దిగజార్చేసి రైతును నడ్డి విరుస్తున్నారు. ప్రభుత్వాలు కూడా ఈ విధమైనటువంటి నష్టాన్ని చూసి వాళ్ళు అసలు రైతులు ఆదుకుందామని కానీ, లేకపోతే రైతుకు సరైన మద్దతు ధర ప్రకటిద్దామని కానీ, లేకపోతే మిర్చి పంట మీరు వేయొద్దు, ప్రత్యామ్నాయంగా ఈ పంటలు వేయండి అని కానీ సూచించడం కానీ ఏమీ చేయడం లేదు. ఇంకో దౌర్భాగ్యకర విషయం ఏంటంటే, ఇంత వ్యవస్థ ఉంది, ఇంత సిబ్బంది ఉంది, ఇంతమంది వ్యవసాయాధికారులు ఉన్నారు, ప్రభుత్వం చాలామంది ప్రజాప్రతినిధులు ఉన్నారు, ఇంతమంది ఉండి కూడా వ్యవసాయ రంగం నిర్వీర్యం అయిపోతుంటే కనీసం ఆదుకుందామని కూడా ఆలోచన కూడా చేయకపోవడం అనేది దుర్మార్గం. నిన్న మనం చూసాం, మన సీఎం గారు చెప్తూ అభివృద్ధికి కేటాయించిన నిధులు అభివృద్ధికే పెడతాము, సంక్షేమానికి కేటాయించిన నిధులు సంక్షేమానికే పెడతామని చెప్పేసి ఒక పెద్ద బండ వేసి వ్యవసాయ రంగానికి రావాల్సినటువంటి రైతు భరోసాలు కావచ్చు, లేకపోతే సున్నా వడ్డీలు కావచ్చు, లేకపోతే ఇంకేదైనా పథకాలు కావచ్చు, ఇన్సూరెన్స్కి సంబంధించిన పథకాలన్నీ ఇవ్వలేమని చెప్పేసి మాట్లాడిన సందర్భం మనం చూడటం జరిగింది. ఇది రైతుల్ని మోసం చేయటమే. మేము మన చంద్రబాబు నాయుడు గారిని, సీఎం గారిని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, రైతులకు సంబంధించినటువంటి ఏ స్కీమును కూడా ఆపడానికి వీల్లేదు. మీరు చెప్తున్నట్టు అభివృద్ధి అంటే వ్యవసాయ రంగం కూడా ఒక పెద్ద ఇండస్ట్రీ. మన రాష్ట్రంలో దౌర్భాగ్యం ఏంటంటే, కొన్ని కోట్ల మందికి ఉపాధి కల్పించేటటువంటి వ్యవసాయ రంగాన్ని ఒక ఇండస్ట్రీగా చూడకుండా ఎవరో పనికిమాలిన వ్యవసాయం చేస్తున్నారు, వాళ్ళతో మనకు సంబంధం లేదని గాలికి వదిలేస్తూ పక్క రాష్ట్రాల్లో లేదా పక్క దేశాల్లో ఉన్న కంపెనీలని మన రాష్ట్రం వైపు మరలించాలని చూస్తారు తప్పితే, మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క వ్యవసాయ రంగం అనే పెద్ద ఇండస్ట్రీని కాపాడటానికి గతంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేయలేదు, ఇప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రయత్నం చేయట్లేదు. తక్షణమే ఖచ్చితంగా రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు ఈ పెద్ద ఇండస్ట్రీ అయినటువంటి వ్యవసాయ రంగాన్ని కాపాడాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో సామాన్యుడు మనుగడ కష్టం అవుతుంది. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం గమనిస్తూనే ఉన్నాం. ఏ ఏటికాయుడు వ్యవసాయం తగ్గిపోతూనే ఉంది, ఏ ఏటికాయుడు సామాన్య ప్రజల యొక్క కొనుగోలు శక్తి తగ్గిపోతుంది. సామాన్య ప్రజల జీవనం ఎలా సాగించాలనే భయంతో ఈ రోజున విలవిల్లాడిపోతున్నారు మన రాష్ట్రంలో. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే అన్నపూర్ణగా పేరుగాంచింది, వ్యవసాయ రంగం కావచ్చు, పాడి పంటలతోటి. కానీ ఈ రోజున అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రైతులు అడుక్కు తినే పరిస్థితిలో దిగజారిపోయారు. స్థానిక శాసనసభ్యులు గారిని, ఎంపీ గారిని, చంద్రబాబు నాయుడు గారిని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, వ్యవసాయ రంగాన్ని కాపాడండి,
మన రాష్ట్రంలో ఒక పెద్ద ఇండస్ట్రీ వ్యవసాయ రంగం. దీని ద్వారా కొన్ని లక్షల మందికి జీవనోపాధి వస్తుంది. వ్యవసాయ రంగాన్ని కాపాడండి, రైతును బ్రతికించండి. మిర్చి రైతు దిగాలుగా ఉన్న మిర్చి రైతుని తక్షణమే క్వింటానికి 2000 3000 ప్రభుత్వం నుంచేసి నష్టపరిహారం రూపాన మార్కెట్ ధరతో పాటు అదనంగా ప్రభుత్వం తరపు నుంచి సాయం అందించేసి ఈ రైతాంగాన్ని కోలుకునే విధంగా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.